అందరికీ నమస్కారం. వేదిక పైనున్న పెద్దలకు, వేదిక ముందున్న రైతులకు, రైతు సోదరులకు, సోదరీమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వ్యవసాయ శాఖకు వారికి పాదాభివందనాలు. మా పేరు వచ్చేసి లావణ్య రమణారెడ్డి. మాది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ కారువంగ గ్రామం. మేము 2002 నుంచి సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేస్తున్నాము, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చెయ్యండి అని ఇప్పుడు మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ మేము 2002 నుంచే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఆ వ్యవసాయం వైపుకు ఎందుకు మళ్ళినామంటే విపరీతమైన కెమికల్స్, యూరియాలు, డిఏపీలు అన్నీ వాడి కూడా పంటలు నష్టం వచ్చి గిట్టుబాటు రేటు రాక భూమిలో ఉన్న సూక్ష్మజీవులు అన్ని చనిపోయి ఉన్న పొలాలు అమ్ముకొని రైతు ఆత్మహత్యలు ఎట్లా ఉంటాయో అలాంటి దశకు వెళ్ళిపోయి మళ్ళీ రైతుగా మీ ముందుకు వచ్చినాము. ఈ వ్యవసాయం చేయడానికైతే మాకు మా వారే స్ఫూర్తి. మా మామయ్య టీచరు. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అయినా కూడా వ్యవసాయం చేయాలనే ఇష్టంతోనే మేము ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చినాము. మాకు అప్పుడున్న 20 ఎకరాలలో 10 ఎకరాల పొలంని అమ్ముకోవడం జరిగింది. కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు 10 ఎకరాల పొలం కూడా 9,000 ఎకరాలాగా అమ్ముకొని తర్వాత అప్పులు తీరక మళ్ళీ అమ్ముకొని అన్ని చేసి మేము 1 ఎకరాతోని ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినాము. అది మిర్చి, కనకాంబరాలు. అది ఎందుకు చేసినాము అంటే ఒక సంవత్సరం మిగిలింది మాకు పంట మొత్తం అమ్మితే 11 రూపాయలు. ఆ 11 రూపాయలే ఇవాళ ఈ ఆదర్శానికి నిలిచి మీ ముందుకు చెప్పడానికి కూడా మాకు ఈ అవకాశం వచ్చింది. అప్పుడు ఆ 11 రూపాయలు ఏదైతే మేము సంపాదించుకున్నామో ఇప్పుడు సంవత్సరానికి 11 లక్షల ఆదాయం తీసుకుంటున్నాం. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కునేది అనేది మా ఒక ఇష్టంతో వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం చేయబట్టినాక మళ్ళీ అమ్మిన పొలాన్ని మళ్ళీ కొనుక్కోవడం జరిగింది. అదే పొలంని 9 లక్షల ఎకరాలాగా కొనుక్కొని ఇప్పుడు మేము 30 ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. లీజు కూడా మళ్ళీ 40 ఎకరాల వరకు లీజుకు తీసుకొని చేసుకోవడం జరుగుతుంది. ఒక 30 రకాల పంటలను పండిస్తున్నాం. మేము పత్తి కూడా నాన్ బీటీ పత్తి వేస్తున్నాం. అందులో అంతర్ పంట కంది వేసాము. మెయిన్ మిర్చి. ఇవాళ కెమికల్ ఎక్కువ కొట్టేది అంటే మిర్చి పండిస్తున్నాము. ఇవాళ 20 నుంచి 25 క్వింటాల వరకు 1 ఎకరా నుంచి స్టార్ట్ చేసి ఇవాళ 70 ఎకరాల వ్యవసాయం వరకు మేము ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళినాము. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వ్యవసాయం ఎందుకు చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు మనకు వర్షాకాలం కానివ్వండి, ప్రకృతి మంచిగా సహకరించకపోయినా మన భూమిలో ఉండే సూక్ష్మజీవులు అన్నీ నశించిపోతున్నాయి. మన భూములు బీడు బారుతున్నాయి. మన ముందు భావితరాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం. ఇవాళ రకరకాల రోగాలు పుట్టిన బిడ్డ కాడ నుంచి కూడా బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు అలాంటివన్నీ మనం తగ్గించుకోవాలంటే మంచి వ్యవసాయం చేయాలి. కెమికల్ లేకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. ఇవాళ వెనుకడికి మన పెద్దలు చేసిందే పశువుల ఎరువుతోని వ్యవసాయం చేయొచ్చు అనేది మాకు ఇప్పుడు ఒక 35 ఆవులు ఉన్నాయి. ఆవు పేడ, ఆవు మూత్రంతో వ్యవసాయం చేస్తున్నాము. కషాయాలు కూడా మేమే తయారు చేసుకుంటాం. ఒక 8 నుంచి 10 రకాల కషాయాలు, అగ్నాశ్రము, నీమాశ్రము, బ్రహ్మాశ్రము, దశపర్ణి కషాయము, కలబంద తులసి కషాయము, ఇలాంటి కషాయాలన్నీ మేము జూన్ జూలైలో చేసుకొని పెట్టుకుంటాము. ఇవన్నీ మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. మన ఇంట్లో ఒక ఆవు ఉంటే మన ఇంట్లో ఒక ఫర్టిలైజర్ షాప్ ఉన్నట్టే. ప్రతిరోజు 10 లీటర్ల మూత్రం ఇస్తుంది, 10 కేజీల పేడనిస్తుంది. ఆ 10 లీటర్ల మూత్రము, 10 కేజీల పేడ మన 1 ఎకరకు సరిపోతుంది ఒక రోజు. కాబట్టి ప్రతి రైతు కూడా సేంద్రియ వ్యవసాయపు మళ్ళాలని మన ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మన ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలి, వాళ్లకు మార్కెట్ కల్పించాలి. ఇవాళ మేమొక్కరం పండిస్తే అని కాదు, అందరూ పండియాలి. మన తెలంగాణ రైతులు ప్రతి ఒక్కరు కూడా 1 ఎకరా నుంచి స్టార్ట్ చేసి 1 ఎకరా, 2 ఎకరాలు అట్లా చేస్తే బాగుంటుంది. జీవామృతము, ఘనజీవామృతము వాటితోని కూడా వ్యవసాయం చేస్తే బాగుంటుంది. తర్వాత మన అంతర్ పంటల వల్ల ఆదాయం తీసుకోవచ్చు. ఇవాళ ఒకటే మెయిన్ క్రాప్ వేయడం వల్ల మనము చాలా నష్టపోతున్నాము. పత్తిలో కంది, అలసందలు, మిర్చిలో ఆవాలు, ధనియాలు, గోధుమలు, మెంతులు, వామ, సోపు, సాజీరా ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. ఈ అంతర్ పంటలు వేయడం వల్ల ఏంది అంటే మన మిర్చిలో మెయిన్ క్రాప్కి ఎన్ని తెగుళ్ళు వస్తాయో ఈ అంతర్ పంటలు వేయడం వల్ల మనము చాలా తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇవాళ బార్డర్ క్రాప్ ఆవాలేస్తే అది పచ్చని పంట 4-5 ఫీట్లు పెరుగుతుంది.
ఆ పచ్చని పంటకు మనకు తేనెటీగలు కందిరీగలు విస్తృతంగా వస్తాయి. ఆ తేనెటీగలు కందిరీగలు ఏవైతే ఉన్నాయో మన మిర్చి పూత మీద వాలినప్పుడు మనకు పరంపరాగ సంపర్కం ఏర్పడుతుంది. పరంపరాగ సంపర్కం ఏర్పడడం వల్ల మనకు పూత రాలడం కానీ, పిందె రాలడం కానీ, బొట్టబోవడం కానీ ఇలాంటి వాటిని నివారించుకోవచ్చు. తర్వాత ధనియాలు వేయడం వల్ల బూర్ది తెగులు మిర్చికి ఎక్కువగా వస్తుంది. అప్పుడు ధనియాలు వేసినప్పుడు ఏంటంటే ఆ బూర్ది తెగులు ధన్యం చేనే అటాక్ చేస్తుంది. తర్వాత నీటి పారుదల అనేది రైతులు చాలా ఎక్కువ నీళ్లు పెడితేనే మనం రాత్రిపూట ఏం చేస్తున్నాము, డ్రిప్ వరుస్తున్నాం, రాత్రిపూట మోటార్లు ఆన్ చేసి వస్తున్నాం. మిర్చికి రాత్రిపూట నీళ్లు కట్టడం వల్ల ఏంటంటే మైచర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు తొందరగా తెగుళ్ళు చీడపీడలు ఎక్కువగా మిర్చికి 1 గంట నుంచి 2 గంటలు నీళ్లు ఉదయం ఎండ టైంలో మిర్చికి నీళ్లు పారించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత సోంపు కూడా ఇది 4-5 ఫీట్లు పెరుగుతుంది. దానికి కూడా మనకు రకరకాల మనకు మేలు చేసే పురుగులు వస్తాయి కాబట్టి వాటిని మనం మిర్చిని కాపాడుకోవచ్చు. తర్వాత మనం ఈ వామ కూడా మనకు చాలా తెల్లని పూత కానీ తెల్లటి పూత వస్తుంది. ఆ పూతకు కూడా మనకు తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, నల్లి కానీ ఆ వామ పూతకు అటాక్ చేసి మనకు మిర్చికి చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మేము మిర్చి మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటున్నామంటే ఇవాళ చాలా మంది రైతులు మమ్మల్ని చాలా హేళన చేసిన వాళ్ళే, గ్రామంలో వెలివేసేటంత హేళన చేసిన వాళ్ళే. ఎక్కడో ఒక సన్మానం చేసిండ్రంటే అక్కడ 10 అవమానాలు జరిగినట్టే మాకు. ఆ సన్మానాన్ని కూడా మేము చిన్న చూపుతోని సన్మానించుకొని పోయేటోళ్ళం. ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఒక రైతును గవర్నమెంట్ కూడా గుర్తిస్తుంది అంటే దానికి కొంచెం గౌరవం రైతుకు పెరుగుతుందని అనుకోవాలి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ప్రకృతి వ్యవసాయమా, ఏం పంట పండుతుంది, ఏం లాభం వస్తుంది? ప్రతి రైతు కూడా లాభం అనేది కాదు, మన భావి తరాలకు మంచి ఆహారాన్ని ఇవ్వాలి, మంచి నేలని ఇవ్వాలి. ఇవాళ చాలా మంది రైతులు ఏంటి అంటే డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు, అమెరికాలు, లండన్లు, కెనడాలు, కానీ వ్యవసాయం ఎవరు చేయాలి, పంట ఎవరు పండియాలి? కాబట్టి రైతు బిడ్డ రైతుగా కావాలని కోరుకోవాలి ప్రతి రైతు కూడా. ఇక్కడ వచ్చిన నలుమూలల నుంచి వచ్చిన రైతు సోదరులకు విన్నపం ఒకటే, రైతు బిడ్డ రైతు ఎప్పుడైతే ఉంటాడో తల దించకుండా తల ఎత్తుకొని బతకగలుగుతాడు అనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా 2 కొడుకులు కూడా మేము రైతులాగే చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతు కావాలనే కోరుకోవాలి. ఇలా రైతు లేదే రాజ్యం లేదు, రైతు లేకుంటే వెన్నుముక లేదు అంట. ఇలా రైతు అంటేనే ఒకనాడు చిన్న చూపు. నేను అనుభవించిన మాది. ఏ ఫంక్షన్లకు వెళ్ళినా కూడా ఏ వ్యవసాయం చేస్తావమ్మా నువ్వు, ఏం పండిస్తావమ్మా నువ్వు, మీరు ఎంత పండించినా ఇంతే కదా, మీ ఆస్తి ఇంతే కదా. ఇలా ఆస్తి అంతస్తు కాదు, రైతుకున్న గౌరవము ఎవరికీ లేదు. ఇవాళ ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే మనకు ఎవ్వరు సెలవు ఇవ్వని అవసరం లేదు, మనము సెలవు ఇచ్చుకొని ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాము హ్యాపీగా. అదే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే వాళ్ళకి ఎంత మంది సెలవు ఇవ్వాలి, వాళ్ళు ఎంత స్వేచ్ఛగా కూర్చుంటారు ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి కానీ, మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మరి వ్యవసాయ శాఖకైతే పేరున ధన్యవాదాలు సార్. రైతుకు నాకు ఏ ప్రోత్సాహాలు ఎవ్వరు ఏనాడు 1 రూపాయి ఇవ్వలేదు. నాకు ఒక్కటే నేను కోరుకునేది, అమ్మ నాకు స్టేజ్ మీదకి వస్తే అవమానించకుండా 4 మాటలు మాట్లాడనివ్వండి. ఎందుకంటే ఒక్క రైతన్న తయారైతాడు, ఒక్క రైతన్న ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తాడు. ఎందుకంటే ఏ రైతు కూడా మాలాగా కష్టపడకూడదు, అందరూ సంతోషంగా ఉండాలని అంటే ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలి. ఇప్పుడు వడ్లకు 500 బోనస్ ఎట్లా ఇస్తున్నారో ప్రకృతి వ్యవసాయం పండించే ఉత్పత్తులకు మన గవర్నమెంట్ బోనస్ ఇస్తే రైతులు ముందుకు రావడానికి అవకాశం ఉంటది. ఇవాళ పప్పు దినుసులు పండియమంటున్నారు. పప్పు దినుసులు పండించిన రైతులకు మార్కెటింగ్ చాలా ఇబ్బంది ఉంది. పప్పు, పెసర, మినుము, శనగ, ఉలువ ఏది పండించినా కూడా సన్నొడ్లకు బోనస్ ఎట్లా ఇస్తున్నారో పప్పు దినుసులకు కూడా అట్లా బోనస్ ఇస్తే రైతులకు ముందరికి రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి వరి ఉరి కాదు, వరి సిరి అని కూడా మేము పండిస్తున్నాం. వరికి నీళ్లు ఎక్కువగా పెడతారు, ఎక్కువ పెట్టొద్దు. ఎప్పుడు అరతడి పెడితే గాను మనకు వరి పంట అంత దిగుబడిని ఎక్కువ తీసుకోవచ్చు. మేము కుంకుమ పువ్వు అనే దేశీ వెరైటీని పండిస్తున్నాము షుగర్ వాళ్ళకి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మన వ్యవసాయ శాఖకు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ లావణ్య గారు, మీ అనుభవాలను, మీ అభిప్రాయాలను రైతు సోదరులతో పంచుకున్నందుకు. మరి లావణ్య గారు లాగానే ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారండి మనతోటి. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు.
సుధాకర్ మంచాల మండలము రంగారెడ్డి జిల్లా, అదే విధంగా స్వరణ్ సింగ్ రాజాపేట మండలము యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ రైతులతో అనుభవాలను కూడా మనం తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఒక వీడియోను మనము చూద్దాము. ఎలక్ట్రానిక్ వింగ్ వారు దయచేసి ఒక వీడియోను ప్లే చేయండి.